సున్నతి పొందవలెను, నీ ఇంట సున్నతి పొందవలెను, అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును అన్నాడు. హల్లెలూయా. మనం ఇక్కడ చాలా విషయాలు మనం చదువుకున్నాం. అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నేను నీతో నిబంధన చేస్తాను అబ్రహాం అని అన్నాడు దేవుడు. ఒక నిబంధన చేస్తాను. ఆ నిబంధన నీతోనే కాదు, నీ పిల్లల 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 తరము వారితో నేనేం చేస్తున్నాను? నిబంధన చేస్తున్నాను. ఈ నిబంధనకి గుర్తు. నిబంధన దేనికి? నిబంధన ఒక ఒప్పంద పత్రం కదా. కొంతమంది అగ్రిమెంట్ రాసుకుంటారు. అగ్రిమెంట్ దేనికి? ఇదిగో ఈ ఇల్లు నువ్వు నాకు ఇచ్చావు, ఇది నేను తీసుకుంటున్నాను అని ఒక అగ్రిమెంట్ పత్రం పైన ఏం చేస్తారు? సంతకం పెడతారు. ఇది నిబంధన అని అంటారు. అట్లాగే దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు. అబ్రహాముతోనే కాదు, అబ్రహాము సంతానం అంతటికీ దేవుడు ఏం చేస్తున్నాడు? నిబంధన చేస్తా ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, అబ్రహామా నీలో నుంచి రాజులు వస్తారు, నీలో నుంచి జనములు వస్తారు అనేసి అన్నాడు. అయితే నాకు సంబంధించిన నీ జనం అంతా ఏం చేయాలా? సున్నతిని పాటించాలి అని అన్నాడు. ఈ సున్నతి నీకును నాకును మధ్య ఒక నిబంధన. దేవుడు ప్రతి నిబంధనను ఏం చేశాడంటే ఆయన రక్తముతో నిబంధన చేశాడు. హల్లెలూయా. అట్లాగే పురుషులైన ప్రతి ఒక్కడు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ రక్తము యొక్క నిబంధన చెయ్యాలి. మనకు తెలుసు, కొంతమంది ముస్లిం సహోదరులు ఒడుగులు చేయించుకుంటారు. పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ పురుష లింగానికి వాళ్ళు ఏం చేస్తారంటే సున్నతి అనగా వాళ్ళ యొక్క కట్నా చేస్తారు. అయితే ఇది ఎందుకు చేస్తారో వాళ్ళకి తెలియదు. దేవుడు అంటున్నాడు, 8వ దినమున నీ పసిపిల్లలకి ఏం చేయాల? నువ్వు సున్నతి చేయించాలి. ఈ సున్నతి దేనికంటే వీళ్ళు నా ప్రజలు, ఇది అగ్రిమెంట్. ఇది ఆ రక్తము చిందించబడాలి అక్కడ. ఆ సున్నతి దేనితో జరగాలి? రక్తము చిందించబడినప్పుడు ఈ సున్నతికి నాకేముంది? ఒక అగ్రిమెంట్, ఒక నిబంధన కదా. మీరు నా వాళ్ళు అని చెప్పడానికి ఏంటి? ఆ సున్నతి ఒక నిబంధన. అయ్యా నేను నీ మాట వింటాను, నా ప్రజలు నీ మాట వింటారు అని చెప్పడానికి గల రుజువేందంటే ఇదిగో మేము ఈ రక్తముతో మేమేం చేస్తున్నాము? నిబంధన చేసుకుంటున్నాం. కాబట్టి చాలా మంది ఈ సున్నతి చేసుకుంటారు, కొంతమంది ఆరోగ్యంగా ఉంటారు, అది దాంట్లో సున్నతి లేని వాళ్ళు కూడా ఆరోగ్యంగానే ఉన్నారు. ఇది ఆరోగ్యానికి సంబంధించింది కాదు, దేవునికి దేవుని ప్రజలకు మధ్య ఒక నిబంధన. ఈ సున్నతి అన్నది దేవునికి దేవుని ప్రజలకు మధ్య ఒక రక్త నిబంధన. ప్రతి పురుషుడు